వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లాకు ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ని తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియపరిచారు. నియోజకవర్గం కోసం అంటే ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ కాకినాడ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి ఎక్కువ అవటం వల్ల క్యాన్సర్ కేర్ సెంటర్ మన జిల్లా అంతటికీ కలిపి ఒకటి కంపల్సరీగా తీసుకొచ్చేలాగా కాకినాడ జిహెచ్ని ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద ఇంకా డెవలప్ చేసి ఎవరికి ఏది కావాలన్నా సరే అయ్యేటట్టు, అలాగే నియోజకవర్గం కోసం అంటే ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ కాకినాడ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి ఎక్కువ అవటం వల్ల క్యాన్సర్ కేర్ సెంటర్ మన జిల్లా అంతటికీ కలిపి ఒకటి కంపల్సరీగా తీసుకొచ్చేలాగా కాకినాడ జిహెచ్ని ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద ఇంకా డెవలప్ చేసి ఎవరికి ఏది కావాలన్నా సరే అయ్యేటట్టు. ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలు ఆదివారం పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. ఈ మహాసభలో జాతీయ కార్యవర్గ సభ్యులు నగరూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణతో కలిసి పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. ప్రజల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న సందర్భంలో వర్కింగ్ జర్నలిస్టులు అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. మా యొక్క నూతన అధ్యక్షులు మల్లావర్ధిలో వంశీకృష్ణ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారికి, మనందరికీ జర్నలిస్టుల ఐక్యత, సమర్థత, ఓపిక, అందరూ సహకరించుకున్నటువంటి పెద్ద మనసుతో అయింది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మా ఎన్నికలు సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే 5 లక్షల ఇల్లుందో మరి ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఏదైతే చెప్తా ఉన్నారో నేను కూడా మీ తరఫున బలంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలామంది పేదలు ఉన్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి నిజంగానే జాగా ఉండి దానికి ఇంట్లో కూడా కొన్ని ఇల్లు ఇస్తున్నాం. మీరు ఇంతకుముందు కూడా చెప్పిన ఒకసారి నేను మీ కమిటీ కూర్చొని మీ దాంట్లో జాగా ఉండి ఇల్లు లేకుండా ఉండి ఓ గుంట జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ ఇస్తే 5 లక్షల ఇల్లు ఇప్పించే బాధ్యత మన పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ. తర్వాత మిగతా ఇళ్ల జాగాకు సంబంధించి మీ గతంలో కూడా ఎన్నోసార్లు మనం దీని గురించి చర్చించుకున్నాం. ఆ రోజు రెవెన్యూ మంత్రి గారిని కానీ మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారిని మీరు స్వయంగా ఇచ్చినటువంటి జర్నలిస్టులు మా సోదరులు సంపత్ గారి ఆధ్వర్యంలో కలిసినప్పుడు కూడా మరి వారు కలెక్టర్ గారికి ఇంటార్జ్ చేస్తే నేను ఆ లెటర్ను కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా 2-3 సందర్భాలలో మరి ఎక్కడన్నా ఒకటే దగ్గర కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ, అంటే దురదృష్టం ఏంటంటే గోదావరిలో ఉన్నంత జాగా మా పెద్దపల్లి లేదు, పెద్దపల్లిలో లేదు. నిజంగా నేను చెప్పేది మా ప్రెస్ లో కూడా ఎదిగే అయితే మా ప్రెస్ లో కూడా ఏం చెప్పారంటే నిజంగానే ఎక్కడన్నా జాగా ఉంటే ఫలానా కాడ 5 గుంటలు ఉంది, 10 గుంటలు ఉంది, 20 గుంటలు ఉంది అంటే 100% ఇప్పించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఎక్కడ దొరుకుతలేదు. ఆఫీసులో అక్కడమంటేనే ఎట్లా అవుతాను. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని శాఖలతో అనుబంధం ఉంటుంది కాబట్టి అంతగా మీకు ఒక మంచి పరిజ్ఞానం ఉంటారు కాబట్టి మీకు తెలిసినంత వరకు కూడా
ఫలానా దగ్గర జాగా ఉంది అంటే మనం అక్కడ ఒకటే దగ్గర అందరికి కాకుండా మనం దశలో వారి ఒకడు 5 కావచ్చు, ఒకడు 10 మందికి కావచ్చు, ఒకడు 2 కావచ్చు, ఎట్లా వీలుంటే అట్లా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అది నా 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను. లేదు ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. కానీ ఒకటి చిన్న మరి మళ్ళీ కూడా నన్ను తిట్టుకోవాలి, గతంలో ఏదో మాట్లాడితేనే కొద్దిగా మీరు ఫీల్ అయ్యారు. నేనేమంటున్నా అంటే జాగా ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉందంటే అందరికి ఇచ్చి పడేసి, కానీ అటువంటి పరిస్థితి లేదు. మీకు కూడా అయితే ఇక్కడ మా వేదిక ఉన్నటువంటి సోదరుడు సంపత్ గారు కానీ, సోదరుడు శ్రీనివాస్ గారు కానీ, తర్వాత వేదిక మా సోదరు హరికృష్ణ గారు కానీ, మా టీకే శ్రీనివాస్ గారు కానీ ఆ విషయం తెలుసు పెద్దపల్లి పరిస్థితి. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఫస్ట్ మీరే లేని వాళ్ళ దగ్గర నుంచి ఒక లిస్ట్ తయారు చేయండి. అసలే జాగా లేదు, అసలే ఇల్లు లేదనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒకటి మీ జిల్లా కమిటీ కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయండి. అటువంటి లిస్ట్ తయారు చేసి ఫస్ట్ మీకు 10 మందికో 20 మందికో ఫస్ట్ మీరు అకామిడేషన్ చేయండి. తర్వాత కొంతమంది మండలాలలో ఉన్నారు. మనం పెద్దపల్లి జిల్లా కేంద్రమే కాకుండా మన మండలాలలో కూడా అక్కడక్కడ కొంతమందికి అకామిడేషన్ చేయాలి. ఇప్పుడు మా కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారికి అందజేశారు. అలాగే ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయట్లేదని ఆందోళన చేస్తే మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు అంగన్వాడీలందరినీ కూడా రోడ్డు మీద పడేస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయట్లేదు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, అలాగే అమ్మఒడి కానీ లేదా వికలాంగులకు కానీ ఇవ్వట్లేదు. కొన్ని అంగన్వాడీ వర్కర్కి హెల్పర్కి ఇవ్వట్లేదు అనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ పిల్లలు వేరు వేరు కుటుంబాలుగా ఏర్పడి ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ మనవలకి, వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలకు కూడా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం చాలా దారుణం, చాలా దుర్మార్గంగా ఉంది. అందుకోసమనే ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలంతా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని అంగన్వాడీలకి ఏదైతే సాధికారత సర్వేలో అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులను రాశారో దానివల్లే ఈ ప్రమాదం అంతా వచ్చింది. కాబట్టి సాధికారత సర్వేలో మార్పు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలనే తీసేయచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా అంగన్వాడీలు కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి. ఆ రకంగా మీరు చేస్తే మేము మళ్ళీ సంక్షేమ పథకాలు అడగం. కాబట్టి కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందా, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే రాయితీలన్నీ కల్పిస్తుందా తేల్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడతో ఆగదు. మిగిలిన సమస్య పరిష్కారం చేయకపోతే అప్పుడు తక్షణం పరిష్కారం చేయండి, సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయండి. మరి 12,000 తక్కువ ఉంటే వాళ్ళందరూ కూడా వస్తాయన్నారు. అంగన్వాడీ వర్కర్కి 11,500, హెల్పర్కి 7,000. అయినా తల్లికి వందనం పథకం అంగన్వాడీ వర్కర్ల పిల్లలు కానీ హెల్పర్ల పిల్లలు కానీ రాలేదు. ఈ మధ్యకాలంలో అనేక మంది అంగన్వాడీ వర్కర్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూపిస్తుంది కాబట్టి మీకు రేషన్ కార్డులు రద్దు చేస్తాం, రేషన్ కార్డులు రద్దు చేశారు. రద్దు చేసిన రేషన్ కార్డులు కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వాలి. అంగన్వాడీ వర్కర్స్కి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ భర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం రాదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే కనుక మాకు కనీస వేతనం అమలు చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ సౌకర్యాలు అయితే ఆ సౌకర్యాలు మాకు కల్పించాలి. లేని పక్షంలో మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పటికైనా మా సమస్యలు స్పందించి అంగన్వాడీ వర్కర్ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి హోదాలో తొలిసారి పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహాలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను అదుపు తెచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. श्रीमान आपके डायरेक्शन के लिए మిత్రులందరూ మనం చేసుకుంటున్నా రాజు బాణముండ రాజుగా ప్రత్యక్ష మాటలో కూడా ఒక మంత్రిగా పెద్ద శ్రీధర్ గారితో ప్రభాకర్ గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి శక్తివంతం లేకుండా ఈ ప్రాంత బడ్జెట్ విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని పనిచేస్తున్నాను. ఒక మాట మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేసుకుంటున్నాం. మనం చేసుకుంటున్నాం ఇక్కడ కష్టపడి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ భక్తియాలే ఎన్ని 10 సంవత్సరాలుగా రాజరిక పరిపాలన చేస్తున్నటువంటి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకత్వం కానీ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎవరైతే కార్యకర్తలు ఇబ్బందుల పాలైలో ఎవరైతే జెండా నమ్ముకుని కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మంత్రి గారిని మాటిస్తున్నా ఇక్కడ వేదికపై కానీ వేదిక కింద కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మీరు ఎప్పుడు ఏ చిన్న విషయానికి మా లక్ష్మణ్ కుమార్ మంత్రి అని చెప్పి మా రాజు గారి ద్వారా ఏ చిన్న విషయాన్ని నాకు చెప్పినా కూడా తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏం చేసే విషయంలో కూడా మేము ముందు వరుసలో ఉంటాం. ఎందుకంటే మన రామగుండం మన గోదావరి కానీ మన బొగ్గుపని కార్మికుల విషయంలో కూడా కార్మికుల బిడ్డగా నాకు ఇక్కడ కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కార్మికుల యొక్క ఏ విధమైన లోపలికి వెళ్తే బయటకు వచ్చే నమ్మకం లేని పరిస్థితుల్లో కూడా కార్మికుల పక్షాన మా ఐఎన్టీసీ సంబంధించిన పెద్దలు కూడా జగన్ప్రసాద్ గారు కానీ అదే నరసింహారెడ్డి గారు కానీ అదే పురంపూరి గారు కానీ వారు కూడా స్వాగతం పెరిగినారు.
మా యువత కాంగ్రెస్ మిత్రులు, మా ఎన్ఎస్ఐ మిత్రులు, మా మహిళా సోదరి వాళ్ళు, మా చెల్లెళ్ళు, మా అక్కలు, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వేదిక పైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున, ఎందుకంటే నేను మిత్రులందరూ పని చేసుకుంటున్నా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా 100% అన్ని విధాలా మీకు అండగా ఉండే బాధ్యత నాదే విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. కాకినాడ పార్లావుపేట ఫేస్ టు ఫేస్లో టీడ్కో అపార్ట్మెంట్ల లబ్ధిదారులను సమావేశంలో కలిసి వారి బాధలను భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంబాల సతీష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 సంవత్సరాలు కావస్తున్నా నేటికి నిధులు లేక అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేయలేదని, ఇది చాలా దారుణమని తెలిపారు. అపార్ట్మెంట్లలో దిగక ముందే 9 సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ అలసత్వానికి బాధ్యత వహిస్తూ లబ్ధిదారులకు రుణమాఫీ చేయాలని ప్రకటనలో కోరారు. 9 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి ఇల్లు మట్టికి ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్లోకి రాలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇతర జిల్లాల్లో ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సకాలంలో పూర్తి చేసి ఇచ్చారు. అట్లా ఇక్కడ ఫేజ్ 1లో కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే 9 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వకుండానే దాదాపు చాలామంది ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లాగా బ్యాంకులకు కట్టి తర్వాత వాటికి వడ్డీ కూడా కడతా ఉన్నారు. అంటే దాదాపు ఒక అపార్ట్మెంటు కొనుక్కునే వ్యయం దాదాపు రెట్టింపు అయిపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ బాధితులందరూ కూడా చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఏవైతే హామీ ఇచ్చారో రేపు దసరా లోపు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం, అన్ని నిర్మాణం పూర్తి చేసామని చెప్పి ఏదైతే ఉన్నారో ఆ నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పేసి భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీపీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితులకి అండగా కూడా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీళ్ళు ₹1,00,000 కట్టినటువంటి వాళ్ళు నేటికి అపార్ట్మెంటు వాళ్ళు ఇంకా గృహప్రవేశాలు కూడా చేసుకోలేదు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో లేదు. బయట ఇంటద్దులు కట్టుకుని వీళ్ళు అప్పులు చేసి కట్టినటువంటి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఈరోజు వడ్డీ ఎంత అవుతుందండి? 9 సంవత్సరాలకి చాలా వడ్డీ కూడా అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్లక్ష్యానికి కారణం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. కాబట్టి వీళ్ళకి ఈ రుణాన్ని కూడా మాఫీ చేసి ఈ ఉచితంగానే టిట్కో ఇళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ కానీ, అధికారులు కానీ పరిశీలించి దీన్ని సిఫార్సు చేయాలని, వీళ్ళ రుణాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాంబాల సతీష్, భారతీయ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. పోలీసుల అత్యుత్సాహం. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. కేఫ్ మూసివేసిన అనంతరం కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఓటాడ నీడుందా?
కర్ణాటకలో లాగా తప్పు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ అధికారులను బలి చేయలేదు. బెంగళూరు ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనలో 9 మంది పోలీస్ అధికారులను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సస్పెండ్ చేశారు. అక్కడ పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి మీ సీట్లను కాపాడుకున్నారు. ఇక్కడ ఫార్ములా ఈ కేసు విషయంలో కేటీఆర్ ఏ మంత్రి చేయని సాహసం చేశారు. వేరే ఏ మంత్రి అయినా సరే నేను చేయలేదు, ఆఫీసర్లు చేశారని అంటారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏమంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డీకే శివకుమార్. పోలీసు కమిషనర్ అసే వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డీకే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరు ఏం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన, మొబిలిటీ వ్యాల్యూ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 11th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 13th ఎడిషన్ కంప్లీట్ ఉంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోదాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్క కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను. ఇది 3వసారి విచారణకు పిలవడం. 3 సార్లు కాదు, 30 సార్లు అయినా విచారణకు వస్తాం, విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు. మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం. కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా
స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. కేంద్రం నుండి అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి. ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలన్నారు కేంద్ర మంత్రి బండ సంజయ్. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరాన్ని పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.